బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం కాసిన్ని రోజులు హాలిడే కోసం ఎక్కడికి వెళ్ళలేదు టీం. కాకపోతే మే నెలలో ఎండల తాపం తట్టుకోలేక రాజమౌళి ఫ్యామిలీ మాత్రం ఆస్ట్రేలియా చెక్కేసింది. ఇక ప్రభాస్ కూడా ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటాడు? మనోడు కూడా హ్యాపీగా కెన్యా అడవులకు వెళ్ళాడు. అక్కడ సఫారీలో పుళ్లను, చిరుతలను, సింహాలను చూసి ఎంజాయ్ చేశాడు. అయితే ప్రభాస్ తన దేశపు నేషనల్ పార్కును విచ్చేశాడని తెలుసుకున్న ఆ ప్రాంతపు గవర్నర్ బాహుబలికి ఒక లెటర్ రాయకుండా ఉండలేకపోయాడు. డియర్ ప్రభాస్, నువ్వు మాసాయిమరా నేషనల్ పార్కు రావడం మాకు గర్వకారణం. కొంచెం బిజీగా ఉండటం వలన నేను పర్సనల్గా నిన్ను కలవలేకపోయాను. ఇక్కడి సహజపు అందాలను చూసావు కాబట్టి మీ తదుపరి సినిమాల్లో పాటల కోసం, ఇతర సీన్ల కోసం ఇక్కడ షూటింగ్ ఏదైనా చేసి మా ప్రాంతాన్ని పాపులర్ చేస్తావని ఆశిస్తున్నా. ఆ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వర్షన్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటా అంటూ గవర్నర్ షామిల్ టునాయ్ ఒక లేఖ రాశారు. ఒకే ఒక్క సినిమా బాహుబలి ప్రపంచ స్టార్ను చేసింది మన ప్రభాస్ను. ఇప్పుడు కెన్యాలోని నారోక్ కౌంటీ గవర్నర్ రాసిన లేఖ అందుకు సాక్ష్యం. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నా?